అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సూపర్ ఫుడ్ కేటగిరీలో వచ్చింది నారింజ. అయితే నారింజ అవుతుంది విటమిన్ సికి స్టోర్ హౌస్. ఇది మంచి సెట్రిక్ ఫ్రూట్ కూడా. ఇందులో 70% విటమిన్ సి ఉంటుందండి. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏంటి, ఐరన్కి నిధి అని కూడా చెప్పొచ్చు. ఐరన్కి విటమిన్ సికి. అయితే ఐరన్ మన బాడీకి అబ్జర్వ్ చెయ్యాలన్నా, స్టోర్ హౌస్గా ఉండాలన్నా విటమిన్ సి అండి మనకి చాలా అవసరం. సరేనా? అయితే మరో విషయంకి వచ్చేసరికి ఇది మన కండ పృష్టికి, ఎముక పృష్టికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మన రక్తంకు కూడా చాలా బాగా శుద్ధి చేస్తుంది. ఇందులో అంత మంచి విటమిన్ సి అంది. అయితే ఇవన్నిటికి కూడా విటమిన్ సి అంది అవసరం. అయితే మరో దగ్గర చూస్తే ఇది ఫైబర్ కూడా ఇందులో ఎక్కువే ఉంటుంది. ఒక నారింజ పండులో దగ్గర 3 గ్రాముల ఫైబర్ ఉంటుందంట. ఇది ఎప్పుడైతే ఫైబర్ ఉంటుందో మనకు తెలుసు, మలబద్ధకం తీరి మన బ్యాడ్ క్రిములన్నీ బయటకు వచ్చేస్తే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అందులో మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. అయితే ఇది ఎప్పుడైతే మనం ఎక్కువ ఒక పండు కానీ పీచు నవిలి తింటే మన కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడు మనం వేరే ఫుడ్ ఏదైతే తింటామో అది ఎక్కువగా తినలేము. తినకపోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది. ఇది వెయిట్ లాస్తో పాటు డయాబెటిస్కి తగ్గిస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. ఇందులో 170 ఫిటోకెమికల్స్ అనేవి ఉన్నాయి, 60 ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. అది మనకి వాపు మరియు బర్నింగ్, మంటకి తగ్గిస్తుంది. కొంతమంది చూసారా, చేతులు కాళ్ళు, నాకు కూడా ఉండేది ఆ ప్రాబ్లము, నాకు తగ్గింది. కాళ్ళు చేతులు మంటలు, వాపులు అవన్నిటికి కూడా తగ్గుతుంది. అయితే ఇన్ఫ్లమేషన్ నుంచి సఫర్ అయిన వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందటండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇందులో యాస్కార్బిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ యాస్కార్బిక్ యాసిడ్ మనకి చాలా బాగా హెల్తీగా ఉండడానికి పనికొస్తుంది. ఈ ఒక ఫ్రూట్ తాలూకా కలర్ని బట్టి కూడా దాని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయటండి. అయితే ఇవి మనకి ఒక రోజుకి విటమిన్ సి అనేది స్టోర్ అయి ఉండదు, ప్రతిరోజు మనం తీసుకోవాలన్నమాట. అయితే ఒక 2 నారింజ పళ్ళు లేకపోతే ఆరెంజ్ పండు కానీ తింటే ఒక రోజుకి మనిషికి సరిపోతుంది. అయితే ఇందులో పొటాషియము 240 మిల్లీలు ఉందండి. ఈ పొటాషియము మజల్స్ అంటే మన కండ పృష్టికి, మరి మన నరాలకి ఇంధనంలా పనిచేస్తుందట ఈ పొటాషియం. అప్పుడు హార్ట్ పంపింగ్ కూడా కంట్రోల్లో ఉండి ఒక నియంత్రణలో ఉంచుతుంది. ఎలక్ట్రోలైట్స్ అనే ఒక ఇంధనం ఇందులో ఉంటుంది. అది మన పెయిన్స్కి తగ్గిస్తుంది. చూసారా, మనం జ్వరము గట్ట అయితే ఎలక్ట్రోల్ పౌడర్ తాగుతాం. అది ఆరెంజ్ ఫ్లవరు, యాపిల్ ఫ్లవరు, షుగర్ ఫ్రీ అన్నీ ఉంటాయి. అది ఈ ఒక్క ఆ గుణము ఆరెంజ్ డైరెక్ట్గా తీసుకుంటే మనకి బాగుంటుంది. ఇందులో ఉన్న ఫాలిక్ యాసిడ్, డి విటమిన్స్ డిఎన్ఏకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒక ప్రెగ్నెన్సీ కడుపుతోనున్న లేడీకి ఈ ఒక్క ఏదైతే నారింజ పండు ఉందో, కాకపోతే ఆరెంజ్ కానీ నారింజ కానీ తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కెరోటిన్ అనే ఒక ఇది ఉంది. అందులోకి మనం ఆరెంజ్ జ్యూస్ కూడా నేచురోపతిలో 250 to 400 ml తాగమని మంతెనా సార్ చెప్తారు. ఎందుకంటే ఒక మనిషికి అంటే పళ్ళు శాతం అంత ఎక్కువ, అంటే ఫుడ్డు ఫ్రూట్స్ కానీ వెళ్తే ఎక్కువ క్యాలరీలు అవుతుంది అని
మళ్ళీ ఫైబర్ ఇక్కడ మైనస్ అయిపోతుంది. కానీ అది మీ శక్తిని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఒక 2 ఆరెంజ్ కానీ పత్తి కానీ తీసుకోండి. కాకపోతే 250 to 400 ml జ్యూస్ తాగినా కూడా హాఫ్ అన్ అవర్ పాటు ఎంజాయ్ చేస్తూ తాగాలి. నేచురోపతిలో ఇది ఒక విధానం. మనకి చక్కని నిద్ర కూడా పడుతుంది. అర్థమైందా? ఇది మాత్రం నాకు ఇది ప్రూవ్ అయింది. సరేనా? మంతెనా సార్ చెప్పని, గూగుల్ చెప్పని, ఎవరు చెప్పని, అందులో ఉన్న ఖనిజాలు అవి ఎప్పటికీ అవి స్టోర్ హౌసే. ఎంతమంది పరిశోధనలు చేసినా అవి అలానే ఉంటాయి. సరేనా? మనకి ఆరోగ్యపరంగా జరిగిన ప్రూవ్నే మనం చూసుకుందాం. ఓకే, ఇది సూపర్ ఫుడ్గా అందుకే పరిగణించబడ్డదండి. ఓకేనా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తప్పులుంటే మన్నించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా కొట్టండి.